మొదటి మహిళ: వదినా, ఒకసారి అప్పడాల కర్ర ఇస్తావా? మా ఆయన ఇప్పుడే ఇంటికొచ్చారు. రెండో మహిళ: అయ్యో, దానిదేం భాగ్యం, తీసుకెళ్ళు వదినా, కానీ తొందరగా తీసుకురావాలి మరి, మా వారు కూడా ఇంటికొచ్చే టైం అయింది. ఇద్దరు మహిళలు వారి భర్తలకు వేడివేడి తాజా చపాతీలు వడ్డించాలని తొందరపడుతున్నారంతే. రంగును చూసి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే నల్లచీమ కంటే ఎర్రచీమ కుడితేనే నొప్పి ఎక్కువ. కిలో జీడిపప్పు కోసం కిరాణా షాప్కు వెళ్ళాను. తన భార్య అని తెలియక మీ కూతురా అని అడిగా. షాప్ అతను కోపంగా డబ్బులు తీసుకున్నాడు, కానీ అతని భార్య 100 గ్రాములు ఎక్కువగా వేశారు. ఈరోజు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఐ లవ్ యూ టూ అని చెప్పింది. నీలాంటి వాడు నాకు దొరకాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి, అందుకే వచ్చే జన్మలో చూసుకుందాం అని చెప్పింది. నేను త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీరు ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇస్తారో చెప్తే అవి కొనకుండా ఉంటాను. చూద్దాం ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇస్తారు. ఓ పెళ్లిలో తన చెప్పులను పోగొట్టుకున్న వ్యక్తి రాసుకున్న ఓ కవిత. లోపల ఒక జత కలుసుకుంది, బయట ఒక జత విడిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.